హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే పని అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగే వంట అయితే అవుతుందన్నమాట. టమాటా కర్రీ అయితే వేసేస్తున్నా. ఎందుకంటే నేను 3 కిలోల టమాటా తీసుకొచ్చిన కదా, అందుకోసం అనేసి టమాటా కర్రీ అయితే వేస్తున్నా. నేను నైట్ అయితే టమాటా రైస్ అయితే వేసిన అనమాట. టమాటీలు అయితే తొందర అయిపోవాలనేసి అయితే ఇలా అయితే వేస్తున్నా. ఈరోజు అయితే నేను దోశకైతే నానబెడుతున్నాను అనమాట. పెసర్లు తీసుకొచ్చిన, ఇది అర్ధ కిలో అయితే తీసుకొచ్చిన అనమాట. ఫస్ట్ టైము చేయడము, చూద్దాం ఎలా వస్తుందో. నేనైతే నానబెట్టడానికి రెడీ అయితే చేసినాను అనమాట. ఓకేనా, ఇవైతే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేయడము. ఈ గ్లాస్ తోటి అయితే ఒక గ్లాస్ ఏమో పెసర్లు తీసుకున్నాను అనమాట, ఈ గ్రీన్ కలర్వి. బియ్యం ఏమో ఇక్కడి వరకు అయితే తీసుకున్నాను, హాఫ్కి తక్కువనే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవైతే వాష్ అయితే చేసుకోవాలి. ఇవైతే ఒక 8 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవైతే మంచిగా అయితే కడిగి అయితే పెట్టేసుకున్నాను అనమాట. నానబెట్టేస్తున్నా. నైట్ 7-8 వరకు అయితే మిక్సీ అయితే పట్టేసుకొని పెట్టేస్తే ఇంకా రేపు మార్నింగ్ దోశలకు అనమాట. ఇవి చూద్దాం. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. ఇవి పిల్లలకు పెడితే మంచిది అనేసి నేను ఫోన్లో సెర్చ్ చేసిన అనమాట. అందుకోసం అనేసి చేస్తున్నా. డైలీ బియ్యం దోశలు, మినపప్పు దోశలు కాకుండా ఇట్లా పెసర్లతో అయితే దోశలు అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి అయితే ఫిక్స్ అయ్యి తీసుకొచ్చిన అనమాట. ఇందులోకి అయితే చట్నీ ఏం చేస్తే బాగుంటుంది అనేది అయితే యూట్యూబ్లో అయితే చూడాలన్నమాట, నాకు తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే నానాలి. ఇంకా ఇక్కడేమో టమాటా కర్రీ అయితే చేస్తున్నా. టైం అయ్యింది 11-20 అలా అవుతుంది అనమాట. ఓన్లీ టమాటా కర్రీ. అలా మెంతి కూర ఉంటే బాగుండు, మెంతాకుంటే బాగుండు ఫ్రెండ్స్. కానీ కొత్తిమీర అయితే వేసుకున్నాను అనమాట ఎక్కువ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే యాపిల్ ఉన్న బీట్రూట్ తోటి అయితే జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. మొన్న అయితే తీసుకొచ్చిన అనమాట యాపిల్స్, అవైతే ఉన్నాయి. ఒక 3 తీసుకున్న యాపిల్, 2 ఏమో చిన్నవి బీట్రూట్ అయితే తీసుకున్నాను అనమాట. ప్రిపరేషన్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా. ఫస్ట్ టైం అయితే ఇస్తున్నా, ఎట్లా వస్తుందేమో తెలియదు. ఇదంతా నాది కాదనమాట, యూట్యూబ్లో చూసుకొని చేస్తున్నా పిల్లల కోసం అని. చపాతీ చేసినప్పుడు కూడా జాము పెట్టేసుకొని రోల్ చేసుకొని తింటారు కదా పిల్లలు, అందుకోసమే అనేసి అయితే చేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, పిల్లలు అయితే వచ్చినారు స్కూల్ నుంచి. ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నా. ఓకేనా, ప్రాసెస్ అంతా చూపిస్తా, చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇవన్నీ యాపిల్ను బీట్రూట్ అయితే కటింగ్ అయితే చేసి పెట్టేసుకున్నా. ఇదైతే పొట్టుతోటే పెట్టేసుకున్నాను అనమాట. ఓకేనా, ఇందులో అయితే ఉడికించుకుంటా. ఇలా అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇవి స్టీమ్కి అయితే ఉడికించాలి. నా దగ్గర స్టాండ్ ఏ సంచులో ఉందన్నమాట. ఇప్పుడు ఇలా ప్లేట్ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. ఇదైతే వేడి అయినాకైతే ఇప్పుడు ఈ బొగాన్ అనేది ఇట్లా పెట్టేసి మూత అయితే పెట్టేస్తా. ఇలా అయితే పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. పెద్ద ప్లేట్ అయితే తీసేసిన, చిన్నది అయితే పెట్టేసిన. ఇప్పుడు దీని నుంచి కూడా ఒక మూత అయితే పెట్టేస్తున్నా, ఇది పడుతుందో పట్టదు. ఓకే, ఇలా అయితే పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. అదైతే ఉడికించుకోవాలి ఫస్ట్ ఫ్రెండ్స్. ఇవి అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇవైతే మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే చల్లగా అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. ఒక కప్ అయితే బెల్లం అయితే తీసుకున్నా. ఇక్కడ కొంచెం సాల్ట్, కొంచెం ఇలాచి అన్నమాట. ఇవైతే రెడీ పెట్టేసుకున్నా. ఇప్పుడు అదైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదైతే దగ్గర అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి మంచిగా. అవును, అలా చిన్న మంట మీద అయితే వేసుకోవాలి. ఇలా కలర్ కోసం అయితే బీట్రూట్ అయితే వేసుకున్నా. ఫుడ్ కలర్స్ అయితే ఏం వాడలేదు. మంచిగా తిక్కు అయ్యేంత వరకు అయితే చిన్న మంట మీద కలుపుకుంటూ అయితే మంచిగా వేసుకోవాలి. ఇక్కడైతే బెల్లం, కొంచెం సాల్ట్, ఇలాచి అయితే వేసుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ అయినాక అయితే వేసుకుంటాను అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే బెల్లం అయితే వేస్తున్నా. నెక్స్ట్ కొంచెం ఇలాచి, సాల్ట్, ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఇందులో అయితే వేయాల్సింది ఏం లేదనమాట. కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. దగ్గరికి అయ్యేంత వరకు అయితే మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. సేమ్ జామ్ లాగానే ఉంది కలర్ అయితే, కానీ తిన్నాక అయితే చెప్తాం మన ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏం చెప్పలేము. ఇది చేస్తుంటే స్మెల్ కూడా కొంచెం వెరైటీ వస్తుంది. ఇంచులే మీరు కలర్ వేస్తున్నా అంటే వేసుకోండి. కలర్స్ వేయద్దు ఫ్రెండ్స్, బీట్రూట్ హెల్త్ కూడా మంచిది కదా. ఇట్లా వేసుకుంటే హెల్తీ అనమాట. ఇప్పుడు ఇది కంప్లీట్ అయినాక అయితే వీడియో అనేది అయితే షూట్ చేస్తా.
మాట్లాడే ఫ్రెండ్స్ జామ్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నా. జూమ్ పెట్టు హైట్ పెట్టు, ఫోన్ హైట్ పెట్టు. మా చిన్న అయితే వీడియో తీస్తుండు. సేమ్ జామ్ లెక్కనే ఉంది. టేస్ట్ అయితే చూసినాము ఇప్పుడే, కానీ చిన్నగా పెట్టినా కూడా చింతుంది. ఇది ఎందుకో చిటపటలాడుతుంది మీదికి, చేయి మీదికి. అవును ఆగే కొద్దిగా బాగా కలుపుతూనే ఉండాలి, ఇది మాడిపోతుంది కింద, అడుగు మాడద్దు. మమ్మీ జూమ్ పెట్టు, ఒక్కసారి జూమ్ పట్టుకో, పెట్టు అన్న. ఒక్కసారి పట్టుకో ఆగు. ఇది అయితే కొంచెం థిక్ వచ్చేంత వరకు అయితే దీన్ని ఇలానే కలుపుతూ ఉండాలన్నమాట. జూమ్ చేయి. ఇలా అయితే రెడీ అవుతుంది. ఇంకా రెడీ కావాలి. ఇలా అంటే ఇట్లా దారాలు పడొద్దు అనమాట. ఒకటేసారి జామ్లా తిక్కు ఉండాలన్నమాట. తిక్కు ఉండాలి. చిన్న మంట మీద అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇది అసలు ఇప్పుడు ఎందులో పెట్టాలో ఏమో. అసలు గ్లాస్ దాంట్లో అయితే అందరూ అయితే పెట్టుకుంటున్నారు, కానీ నా దగ్గర అయితే గ్లాస్ లేదు. స్టీల్ది ఒకటి డిష్లో అయితే పెట్టేస్తా ప్రజెంట్ అయితే. స్టీల్ అలా పెట్టుకుంటే ఏం కాదు. సేమ్ జామ్ లాగానే ఉంది. ఇది చిట్ట అంటుంది నాకు చేయి మీద అయితే. పడిపోతుంది నాకు చేయి మీద. కొంచెం ఇట్లా సైడ్లో దిశలోపు మిడిల్ నుంచి పట్టుమని చేయి మీద పడిపోతుంది. కలర్ మాత్రం మామూలు కాలేదనమాట. కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది, చాలా చేంజ్ అయిపోయింది. చిన్నగానికి వీడియో తీరా అంటే ఎక్కడెక్కడో తీస్తుండే. లే వాటర్లో లేను బిట్టు, లే వాటర్లో లే, ఫోన్ అలా పడేసావు. ఫోన్ మీద పడుతుంది, లే చేయి మీద పడితే ఫోన్ అలా పడేసావు. లే ఇంకా ఇట్లా సైడ్ ఆఫ్ చేయి మొత్తం కంప్లీట్ అయినా. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా అయితే రెడీ చేసుకోవాలి. నైట్ అయితే చపాతీలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నా. దగ్గరికి అయిపోయింది, మంచిగా ఎక్కువ అయిపోయింది అనమాట. దగ్గరికి అయిపోయింది. ఇలా అయితే అయిపోయింది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా. మనకి ఇట్లా థిక్గా అయిపోవాలన్నమాట. చూస్తుంటే తెలుస్తుంది కదా, ఇలా అయిపోవాలి దగ్గరికి. జామ్ ప్రిపేర్ అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్? ఇది సీసా గ్లాస్ అయితే బాగుండు, కానీ ప్రజెంట్ అయితే ఉండాలి. సేమ్ జామ్ లాగానే ఉందన్నమాట. టేస్ట్ కూడా అట్లనే ఉంది. సేమ్ మనం కొనుక్కున్నది ఎట్లుంటుందో అట్లానే ఉందన్నమాట. ఇది కూడా దీనైతే చూసినాం ఫ్రెండ్స్, ఇప్పుడే బాగుంది. మమ్మీ పథకం మాకు ఇవ్వకుండా తింటుంది. మమ్మీ కూడా ఇలా అంటే ఇలా అయిపోవాలి, ఇలా వద్దు, ఇలా అయిపోవాలి ఫ్రెండ్స్. అది చామ్లకి ఎర్ర ఉన్నది. అది అక్కడమి నాకు అదే సేమ్ జామ్ లాగానే ఉంది ఫ్రెండ్స్. ఎర్రగా మంచి ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఈజీ అయితే కాదు ఫ్రెండ్స్, కొద్దిగా టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట దీనికి, ఓకేనా? కానీ ఇట్లా రెడీ చేసుకుంటే మాత్రం మనకు కొన్ని డేస్, ఒక 10 days వరకు అయినా కూడా మనకు యూజ్ అవుతుంది అనమాట. చపాతీలోకి పిల్లలు దోశలు చేసిన కూడా దోశల మీద, బ్రెడ్ అయితే మేము తినం ఫ్రెండ్స్. అట్లా దేని మీద కంటే దాని మీదకి మనం, అవునా? ఇలా అయితే జామ్ అయితే మంచిగా పెట్టేసుకొని తినొచ్చు అనమాట, ఓకేనా? నేను నైట్ అయితే చూపిస్తాను చపాతీ మీదకి అయితే, ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇదైతే నానిపోయింది. ఇప్పుడైతే మంచిగా అయితే మిక్సీ అయితే పట్టేస్తున్నా. అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు ఇవైతే రెడీ అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు మిక్సీలో అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నా. ఇది ఒకటే గ్లాస్ కానీ 2 గ్లాసులన్నీ అయితే అయినాయి అనమాట నానినాక. ఇప్పుడు ఇందులో అయితే బిట్టు ప్లేట్ ఇరా, అల్లము, పచ్చిమిర్చి, నెక్స్ట్ జీలకర్ర, ఉప్పు. ఆగు బిట్టు ప్లీజ్. కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, ఇవైతే వేసేసుకొని ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకొని అయితే మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే పట్టేసుకున్నా. ఇదైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నా, ఓకే ఫ్రెండ్స్? ఇంకా తీసుకురా, ఇంకా ప్లేట్ అయితే కింద పడింది అనమాట. ఈ ప్లేట్ అయితే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. టమాటా చట్నీ అయితే వేస్తున్నా. ఇది చపాతీలోకి, మళ్ళీ రేపు పెసరట్టు దోశకి అనమాట. రెండింటికి చేసేస్తున్నా ఇంకా ఇప్పుడే. ఇందులో అయితే అన్నీ అయితే వేసేసుకున్నా. టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర,
కొంచెం శనగపప్పు, మినపప్పు, పుదీనా, కొత్తిమీర, ఆయిల్ అనమాట. ఇవైతే వేసేసుకున్నా. ఇప్పుడైతే చిన్న మంట మీద అయితే ఇవైతే ఉడికించుకుంటున్నా. నెక్స్ట్ ఏమో చపాతీలు అయితే వేయాలి. ఇంకా అదొక పని ఉందన్నమాట. పని అయిపోయిందంటే ఇంకేం లేదు ఇంకా పని. ఓకేనా ఫ్రెండ్స్. జామ్ అయితే ఇక్కడ ఉంది. సేమ్ జామే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు ఈజీగా. కొంచెం కష్టపడితే ఈజీ అయిపోతుంది అనమాట తిననీకి. సేమ్ జామ్ లాగా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చపాతీ చేసినాకైతే చూపిస్తా. ఓకేనా. ఇప్పుడైతే ఇదైతే ఉడికించుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చపాతీలు అయితే కాలుస్తున్నాం. ఒక టమాటా పచ్చడి అయితే పట్టాలి. మా బిట్టేమో తింటుండు అరే లే. చపాతీలు అయితే చేస్తున్నాం. జామ్తో అయితే తిన్నాను అనమాట ఇప్పుడే. చపాతీ సూపర్ ఉన్నది. ఆ చిన్నవాడు వచ్చినాక నేను డైరెక్ట్ లైవ్ అయితే చూపిస్తాను అనమాట మీకు. వాడైతే కరెక్ట్ చెప్పేస్తాడు. వస్తున్నా. చూపెట్టు తింటున్నా జామ్ తోటి చపాతీ. చూపెట్టు నీ రోటీ చూపెట్టు. అది కలర్ చూపెట్టరా, లోపల కలర్ చూపెట్టు. ఇట్లా చూపెట్టు. తినేసేది తింటుండు మా బిట్టు అయితే. ఫ్రెండ్స్ టమాటా చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. పోపు అయితే పెట్టేసుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అది మంచిగా అప్లై చేయి. రోటి మొత్తం వేసి రోల్ చేసుకొని నేను కాలు పెట్టకు బిట్టు. తినరా చిన్న తిన జల్లి మంచిగా తిన్నా. నీకు ఎక్కువ పెట్టినా. నీకు కూడా మీ డాడీ నా అంతగానే వేసుకున్నాడు జాము. రోల్ చేయిగా రోల్ చేయి. నువ్వు ముట్ట కాదు చేయని. ఇటు చూడు ఇక ఇటు చూడు తిని చెప్పు ఇక ఎట్లుందో. ఈ వీడియోలో అవన్నీ వస్తుంది, శ్వేత వస్తుంది, మీ అక్కలు ఇస్తారు. అందుకే కరెక్ట్ చెప్పు. బాగుంది అంతే. నువ్వు చెప్పు రచన. మంచిగా ఉందా బిట్టు? నువ్వు తిన్నావు కదా అప్పుడే. వీడైతే సూపర్ అంటున్నా. నాకు కూడా నచ్చింది జామ్. కానీ దీనికి ఒకటి సీసా ఉంటే మంచిగా ఉంటుంది. సీసాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది. పర్ఫెక్ట్ వచ్చింది కదా. స్వీట్ కూడా అంటే నువ్వు వేయమన్నామని వేసిండ్రా. 2 స్పూన్లు షుగర్ వేసిన నేను. ఇంకా బెల్లం పౌడర్ 1 కప్ వేసిన. 2 స్పూన్లు షుగర్ వేసిన. చెప్పు స్టార్ట్. చెప్పు. ఫ్రెండ్స్ ఇంతతో ఈ వీడియో కూడా ఎందుకు అట్లా అల్లరి చేస్తున్నా? ఛాలెంజ్ ఇప్పుడు ఏం చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ అందరికి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాయి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.